అంటే రైట్. ఓకే. మీరు మరి నేను రామ్ గోపాల్ అమాయకులు రెడ్డి గారు ఏం అవుతారని చెప్తారు ప్రజలు చెప్తా అమాయకులు కాదు కదా. కనుక్కుందాం. రామ్ గోపాల్ రెడ్డి గారు వాళ్ళైతే చాలా క్లియర్ గా ఉన్నారు. మేము మేలు చేస్తేనే మాకు ఓటేయండి అనే ధైర్యం మాలో ఉంది, అది లేకే పొత్తులు పెట్టుకుంటున్నారని చెప్తున్నారు. దీనికి ఏమైనా సమాధానం చెప్తారా? సరే, ఏ పార్టీ విధానం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ పార్టీ విధానం వైఎస్ఆర్సీపీ విధానాన్ని వెంకటరెడ్డి గారు చెప్పారు. మేము మంచి చేస్తూ వాళ్ళ పార్టీ విధానం తప్పులేదు. వాళ్ళది ఏదో ఒక స్లోగన్ పెట్టుకోబట్టి వాళ్ళది పెట్టుకున్నారు, మంచిదే. మేము మంచి జరగలేదు, ఈ రాష్ట్రంలో అరాచకము, అవినీతి, విధ్వంసం జరిగింది, రాష్ట్రం అధోగతి పాలైంది, 20-30 సంవత్సరాలు వెనక్కిపోయింది. మళ్ళీ ఇలాంటి ప్రభుత్వం తీసుకొని వస్తే అరాచకం రాజ్యం వదులుతుంది. మళ్ళీ ఒక ఆంధ్రప్రదేశ్ వలసలకు లేకుంటే అరాచకానికి, అవినీతికి పరాకాష్ఠగా మారిపోతుంది. మళ్ళీ ఇలాంటి దుష్పరపర్యాలను రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఒక మంచి ప్రభుత్వానికి ఓటేయండి, ఎన్డీఏ కూటమికి ఓటేయండి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఏ పార్టీ ఎన్నికలు 4 సంవత్సరాల 10 నెలలు ఎవరి పోరాటాలు వాళ్ళు చేసాం. ప్రతిపక్షంలో మేము ఏ స్థాయిలో ప్రజా పోరాటాలు చేసాం వాళ్ళు చేసాం. వాళ్ళ స్థాయిలో వాళ్ళు మేము ప్రజలకు మంచి చేశాము అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. అంతిమంగా తీర్పు ఇవ్వాల్సింది ఈ రాష్ట్ర ప్రజానీకమే. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ విధానాలు వాళ్ళకుంటే, మా విధానాలు మాలకుంటే, మేము అధికారంలోకి వస్తే ఏ కార్యక్రమాలు చేస్తాం, ఈ రాష్ట్ర సంక్షేమ అభివృద్ధి కోసం ప్రజలకు ఏం చేస్తామో మేము చెప్తాం. ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో ఏ విధమైన దుష్పరిణామాలు వచ్చాయి, ఈ ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది జరిగింది, ఏ వర్గానికి ఎంత నష్టం జరిగింది, ఇవన్నీ కూడా నష్ట నివారణ జరగాలంటే ఒక మంచి ప్రభుత్వం ఈ రాష్ట్రంలోకి రావాలని చెప్పి మీరు ఒక ఆశీర్వదించండి, మా కూటమికి ఓటేయండి మేము అడుగుతా ఉన్నాం. అంతిమంగా తీర్పిచ్చేది ప్రజలు. జూన్ 2వ తేదీ వరకు వేచి ఖచ్చితంగా చూడాల్సింది రామ్ ఎవరి గోపాల్ రెడ్డి గారు విధానం కరెక్ట్ అనేది. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు, అందులో డౌటే లేదు. బట్ వైనాట్ 175, వైనాట్ కుప్పం అంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు కదా. మరి దీనికి ఎట్లా ఎదుర్కోవడానికి మీ దగ్గర ఉన్న ప్రణాళికలు ఏంటి, మరి స్ట్రాటజీస్ ఏంటి? మేము కానీ వైనాట్ పులివెందులు అంటున్నామండి. 175కు 175 గెలవాలనేది వాళ్ళ నినాదం. 175కు 175 గెలవాలనేది తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నినాదమే. కానీ అంతిమంగా ఏ నినాదం గెలుస్తుంది అనేది జూన్ 2 వరకు మనము వేచి చూడాల్సిందే. డెఫినెట్ గా ఒకసారి గౌతమ్ గారి దగ్గరికి వెళ్దాం. ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌతమ్ గారు నమస్కారం. సో షర్మిల గారు హ్యాండిల్ చేస్తూ